అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ఏపీ అంగన్వాడీ 2013 మరియు 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు అయితే అక్టోబర్ 15వ తేదీకి ఏపీ హైకోర్టు అయితే వాయిదా వేయడం జరిగింది. నిన్న హియరింగ్ రావడం జరిగింది ఆ కేసు. కానీ 2013 సూపర్వైజర్ అభ్యర్థులు మరియు 2022 సూపర్వైజర్ అభ్యర్థులు ఇప్పటికే దాదాపు 2013 వాళ్ళు 11 ఏళ్ళ సర్వీసు, 2022 వాళ్ళు దాదాపు 2 ఏండ్ల సర్వీస్ అయితే లాస్ అయ్యారు. ఇప్పటికైనా 2013 సూపర్వైజర్ అభ్యర్థులు అయితే లాయర్ని సంప్రదించి ఆ కేసును పరిష్కారం అయ్యే దిశగా చూడాలని చెప్పి 2013 సూపర్వైజర్ అభ్యర్థులకైతే మన ఛానల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి 2013 అభ్యర్థులు మరి ఆ కేసును అయితే వాయిదా అడుగుతున్నారు. అందువల్ల ఎన్నోసార్లు హియరింగ్ వచ్చిన వాయిదాల మీద పడుకుంటూ పోతుంది కేసు. ఇలా అయితే ఇంకా మీరు రిటైర్ అయినా కూడా ఈ కేసు అయితే పరిష్కారం కాదు. కాబట్టి వెంటనే ఈ 2013 అభ్యర్థులందరూ కలిసి మంచి లాయర్ని చూసుకొని ఆ కేసు పరిష్కారం అయ్యే దిశగా చూడాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా 2013, 2022 వారికి ఇద్దరికి న్యాయం జరిగేలా, ఎందుకంటే ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి, ఆ పోస్టుల్లో మరి భర్తీ చేస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా మరి ఏపీ అంగన్వాడీ యూనియన్ కూడా మరి 124 పోస్టులకు సంబంధించి మరి 2013 సూపర్వైజర్ కేసు సంబంధించి అందరినీ కూర్చోబెట్టి ఒక పరిష్కార మార్గానికి తీసుకొస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు సంఘం తరపున ఇవ్వాలి. ఐసిడిఎస్ శాఖ కూడా సంఘం తరపున వినతి పత్రాలు ఇచ్చి ఈ 2013, 2022 సూపర్వైజర్ కేసు పరిష్కరించే దిశగా సంఘం కూడా కృషి చేయాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ విషయంలోకి వెళ్తే మొత్తంగా అయితే ఈ కేసు నిన్న కూడా ఎప్పుడు వాయిదా పడ్డట్టే నిన్న కూడా అక్టోబర్ 15కి అయితే వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఈ 15 రోజున ఖచ్చితంగా మరి కేసు పరిష్కారం అవుతుందని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ చూస్తే ఇంకో ముఖ్యమైన అప్డేటు, హామీలు అమలు చేయండి, మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వినతి. మరి ఏపీ అంగన్వాడీ యూనియన్ చాలా చక్కగా పనిచేస్తుంది, కానీ ప్రభుత్వానికి కొంచెం పాజిటివ్గా ఉన్నట్లు పనిచేయాలి. ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిసారి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు. కొంచెం పాజిటివ్గానే ఉంటూ తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించే విధంగా సంఘాలు అయితే కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా రాష్ట్రంలో అంగన్వాడీలకు ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ యూనియన్ అయితే రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామం అయితే కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి అంగన్వాడీ ప్రతినిధులతో కలిసి సోమవారం వినతి పత్రం అయితే అందజేశారు. ఈ సందర్భంగా 42 రోజుల సమ్మె సందర్భంలో అంగీకరించిన అంశాలు అమలు చేయాలని, మినిట్స్ కాపీ ఆధారంగా పెండింగ్లో ఉన్న జీవోలు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ యూనియన్లతో చర్చించి అంగన్వాడీల జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, రాష్ట్రంలోని అన్ని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని, ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, 5 ఏళ్లలో పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండేలా జీవో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చుల కింద 20,000, వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని, సమ్మెకాలంలో చనిపోయిన వారికి కూడా దీన్ని అమలు చేయాలని, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు అమలు చేస్తున్న 4 యాప్లను ఒకే యాప్గా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ కొన్ని సమస్యలపై అధికారులతో ఇప్పటికే చర్చించామని, నవంబర్లో యూనియన్లతో కూడా చర్చించి మిగిలిన వాటిని బడ్జెట్ సమావేశంలో ముందు పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ జిల్లా కార్యదర్శి జి జ్యోతి, జిల్లా కమిటీ సభ్యులు శశికళ తదితరులు అయితే ఉన్నారు. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ అంశాన్ని కూడా ఈ మంత్రి గారికి ముందు పెడితే బాగుండేది. ఎందుకంటే ఈ సమస్యలన్నింటినీ చాలా చక్కగా అడిగారు, మంచి వినతి పత్రం ఇచ్చారు. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. నవంబర్లో అంగన్వాడీ యూనియన్లతో, అంగన్వాడీ టీచర్ల అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పడం ఒక గుడ్ న్యూస్. మరి ఈలోపు ఈ సూపర్వైజర్ కేసు పరిష్కారం అయితే అవుతుంది. లేకుంటే నవంబర్లో జరిగే ఆ సమీక్ష సమావేశంలో కూడా మరి 124 సూపర్వైజర్ కేసు, అదేవిధంగా 2013 సూపర్వైజర్ కేసు కూడా మరి అంగన్వాడీ యూనియన్లు మంత్రి దృష్టికి, సీఎం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ఆ కేసు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆ 2013, 2022 కేసు పోస్టులు భర్తీ అయితేనే మరి కొత్తగా మరి అంగన్వాడీ టీచర్లకి కొత్త నోటిఫికేషన్ వచ్చి సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఖాళీలు ఏర్పడుతున్నాయి, రిటైర్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వంతో సామరస్యంగా, ఫ్రెండ్లీగా ఉంటూ సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని అంగన్వాడీ టీచర్ల ఆయా లెక్క జీతాలు పెంచే విధంగా, ఖాళీ ఆయా టీచర్ పోస్టులు భర్తీ చేసే విధంగా, అదేవిధంగా కొత్త సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా వచ్చే విధంగా కృషి చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.